చేతి నిండా డబ్బులు, పైగా రాజకీయ నేతల అండదండలు. ఇంకేం, ఆడిందే ఆట, పాడిందే పాట. ఇది కీసరాలోని సాల్వో ఇండస్ట్రీస్ యజమాని బాగోతం. తనిఖీలు చేయాల్సిన అధికారులు పట్టించుకోరు, చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అటువైపు కన్నెత్తి చూడరు. దాంతో విచ్చలవిడిగా అక్రమంగా జెల్టన్ స్టిక్స్ ను విక్రయిస్తున్నాడు జయరాం రెడ్డి. పేలుడు పదార్థాలను అక్రమంగా సప్లై చేస్తున్నా కేసులు ఎన్ని ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నెల క్రితం బాపట్ల జిల్లా మార్టూరులో 5,000 కిలోల పేలుడు పదార్థాలు అక్రమంగా నిల్వలు బయటపడ్డాయి. సాల్వో పేరుతో ఉన్న జెల్టన్ స్టిక్స్, ఎలక్ట్రికల్ డిటోనేటర్స్, 180 బాక్సుల టండర్ బోల్ట్ జెల్టన్ పదార్థాలను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో A6 గా సాల్వో ఇండస్ట్రీస్ ను FIR లో చేర్చారు. అక్కడితో వదిలేశారు. కనీసం ఇక్కడి పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేదు. ఇటీవల జగిత్యాల జిల్లాలో మావోయిస్టులకు సప్లై చేస్తున్న జెల్టన్ స్టిక్స్ ను పోలీసులు పట్టుకున్నారు. ఓ RMP డాక్టర్ ను కూడా అరెస్ట్ చేశారు. అయితే పేలుడు పదార్థాలపై ఐడియల్ పవర్ అని ఉందన్నట్లుగా జగిత్యాల పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ కంపెనీపై కేసులు పెట్టలేదు. సాల్వో జయరాం రెడ్డి బంధువులకే చెందిన 4 కంపెనీలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నాయి. ఇతని కంపెనీ నుంచే కాకుండా వాళ్ల కంపెనీల నుంచి కూడా సప్లై చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్స్ప్లోజివ్స్ దారి తప్పకుండా పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఎన్నో షరతులు పెట్టింది. బార్ కోడ్ సిస్టమ్ ను అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం రోజుకు ఎన్ని తయారు అవుతున్నాయనేది ఆన్లైన్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. చివరికి ఎవరికి చేరుతుందో కూడా నమోదు చేయాలి. కానీ ఆ సిస్టమ్ ను సాల్వో కంపెనీ ఫాలో కావడం లేదు. భూమి తన పేరు మీద లేకుండా సిస్టమ్ ను మేనేజ్ చేసి రెగ్యులరైజేషన్ కాకుండానే 200 ఎకరాల్లో అక్రమంగా జయరాం రెడ్డి కంపెనీని నడుపుతున్నాడు. అక్రమంగా వచ్చిన సొమ్ముతో రాజకీయ నాయకులకు, అధికారులను మేనేజ్ చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు స్థానికులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మావోయిస్టులకు జెల్టన్ స్టిక్స్ ని సరఫరా చేసిన కేసుకి సంబంధించి ముఖ్యంగా సాల్వో కంపెనీ యజమాని జయరాం రెడ్డి పేరు వినిపిస్తుంది. ఆయనే రాజకీయ వ్యవస్థలను, పోలీసులను కూడా డబ్బులతో మేనేజ్ చేస్తున్నారంటూ కూడా స్థానికులు అయితే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఇవే విషయాలు బయటికి వస్తున్నాయి. సాల్వో కంపెనీకి సంబంధించిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు అని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అక్రమంగా దాదాపు 370 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు. ఎలాంటి పేపర్స్ లేకున్నా సరిహద్దు వివాదం చూపించి కొంత భూమి తన పేరు మీద ఉంటే మిగతాదంతా కూడా 370 ఎకరాలు ప్రభుత్వ రికార్డ్స్లో ఇప్పటికీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు అటు కన్నెత్తి చూడట్లేదు. జయరాం రెడ్డిపై చర్యలు తీసుకోవడం, అతనికి సంబంధించిన ఆధీనంలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవడానికి కూడా రెవెన్యూ అధికారులు భయపడుతున్నారంటే అతని పవర్ ఏంటో అర్థమవుతుందని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్తో అతనికి మంచి సంబంధాలు ఉంటాయి, అధికారులతో అనేక సంబంధాలు ఉన్నాయి. కాబట్టి జయరాం రెడ్డి కంపెనీ పైన కన్నెత్తి కూడా ఎవరు చూడట్లేదు అని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంకిరెడ్డిపల్లి విలేజ్కి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా తాము పోరాటం చేస్తున్నాము. అయినప్పటికీ కూడా జయరాం అరాచకాలపై ఎలాంటి చర్యలు తీసుకోదు. ఒకవేళ ప్రశ్నిస్తే వారిపైనే తిరిగి అన్ని తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని చెప్పేసి కూడా బిగ్ టీవీతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సాల్వో కంపెనీ వ్యవహారం అక్కడికే ఆగలేదు. మావోయిస్టులకు కూడా జెల్టన్ స్టిక్స్ సరఫరా చేస్తున్నట్టు బయటపడింది. ఎందుకంటే జగిత్యాల పోలీసులు రాము అనే RMP డాక్టర్ని అరెస్ట్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అతను ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక సార్లు జెల్టన్ స్టిక్స్ కొని మావోయిస్టులకు ఛత్తీస్గఢ్లో అమ్మినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అతను కొన్నవన్నీ కూడా ఇటు గట్కేసార్, యాదాద్రి జిల్లా సమీపంలో తయారైనటువంటి జెల్టన్ స్టిక్స్ గానే అనుమానిస్తున్నారు. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంకా ఏపీలో కూడా 5,000 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు అక్రమంగా నిల్వ
చేశారని చెప్పేసి పోలీసులు అక్కడ 5 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 6 అంటే A6గా ఉన్నటువంటి సాల్వో కంపెనీని కూడా యాడ్ చేశారు. ఎందుకంటే సాల్వో కంపెనీ నుంచి ఆ పేలుడు పదార్థాలు వచ్చాయని చెప్పేసి అక్కడ ఏపీ పోలీసులు గుర్తించారు. కానీ ఆ తర్వాత ఏపీ పోలీసులు సాల్వో కంపెనీపై చర్యలు తీసుకోలేదు. ఎందుకు చర్యలు తీసుకోలేదు? అక్కడ ప్రభుత్వాన్ని కూడా జయరాం రెడ్డి మేనేజ్ చేస్తున్నాడా, అతనికి సంబంధించిన మనుషులు ఏపీలో కూడా ఉండి ఆ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నాయి. ఎందుకంటే 5,000 కిలోల ఎక్స్ప్లోజివ్ ఐటమ్ అక్కడ ఉండడం, ఆ జనావాసుల మధ్యలో స్టోర్ చేసి ఆ అక్రమంగా అమ్మకాలు జరుపుతున్న 5గురిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ సాల్వో కంపెనీ యజమాని అయిన జయరాం రెడ్డి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అవన్నీ కూడా సాల్వో కంపెనీ నుండే వచ్చాయని చెప్పేసి గుర్తించారు. 5,000 కిలోల పేలుడు పదార్థాలు అక్రమంగా ఒక ఇంట్లో ఉంటే అవి సంఘ విద్రోహక శక్తుల చేతిలోకి వెళ్తే పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉగ్రవాదుల కదలికలు కూడా భారతదేశంలో ఉండడంతో భారత్ హై అలర్ట్ ప్రకటించింది. ఇలాంటి పేలుడు పదార్థాలు కానీ చిన్న చిన్న పేలుడు పదార్థాలు ఎవరైనా తరలించినా వారిపైన కేసులు నమోదు చేసి పట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ సాల్వో కంపెనీ పేరిట వేలాది జిల్టన్ 6 తయారు చేసి అక్రమంగా, ఎందుకంటే అధిక డబ్బులకు అమ్మేస్తున్నాడు జయరాం రెడ్డి అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ డబ్బులనే, వచ్చిన డబ్బులని ఎవరైతే అధికారులు ఉంటారో వారికి లంచంగా ఇస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి జయరాం పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సాల్వో కంపెనీకి సంబంధించి అనేక అక్రమాలు ఉన్నాయి. దాదాపు 370 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్లో కాంపౌండ్ వాల్ పెట్టుకున్నాడని చెప్పేసి కూడా గ్రామస్తులు సాక్ష్యాలతో సహా, వీడియోలతో సహా అవన్నీ కూడా కలెక్టర్లకి వినతి పత్రం రూపంలో ఇచ్చినప్పటికీ కూడా ఎవరు చర్యలు తీసుకోవట్లేదు. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే అంకిరెడ్డిపల్లి విలేజ్ వాళ్ళు ఖచ్చితంగా ఈ సర్వే చేయాలని చెప్పేసి కలెక్టర్కు అనేక ఫిర్యాదు చేశారు. సర్వే చేసి ప్రభుత్వ భూమి ఏది, పట్ట భూమి ఏది, వాటికి సంబంధించిన పూర్తి హద్దులన్నీ దాటాలని చెప్పేసి కోరుతున్నప్పటికీ ఇప్పటికీ ఎలాంటి సర్వే చేయలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కాపాడాల్సిన ప్రభుత్వ భూమిని జయరాం రెడ్డి ఆధీనంలో పెట్టుకున్నాడు, అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఇటు హైదరాబాద్లో హైడ్రాన్ ఏర్పాటు చేసి ఎక్కడ కబ్జాలకు గురైన భూములు అక్కడ స్వాధీనం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ అంకిరెడ్డిపల్లి విలేజ్లో ఉన్నటువంటి 370 ఎకరాలు, అంటే ఈ 370 ఎకరాలే కాదు, ఇంకా 1000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారుల పైన ఉంటుంది. కానీ అక్కడ ఎవరు కూడా కన్నెత్తి చూడట్లేదు. జయరాం రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఆ అధికారులు చూసి చూడనట్టు ఎందుకుంటున్నారు? ఎందుకంటే భారీ ఎత్తున నెల నెల జయరాం రెడ్డి ముడుపులు ఇస్తాడు కాబట్టి అతని వైపు ఎవరు కూడా చర్యలు తీసుకోరు, అతని వైపు కన్నెత్తి కూడా చూడరు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి బిగ్ టీవీ కూడా వరుసగా కథనాలు ప్రసారం చేస్తుంది ఈ సాల్వో అరాచకాల పైన. అక్కడ పర్యావరణవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే క్రషర్లు, అక్రమ మైనింగ్ క్రషర్లను ఏర్పాటు చేసి నిరంతరం బ్లాస్టింగ్లు చేస్తూ అక్కడ ఉన్న విలేజ్లో ఇండ్లన్నీ కూడా ధ్వంసమవుతున్నాయి. వాళ్ళంతా కూడా పొయ్యి అడిగితే వారిని బెదిరించడం, వారిపై కేసులు పెట్టడం, ఇవన్నీ వరుసగా జరుగుతున్న ప్రాసెస్ అని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. కానీ జయరాం రెడ్డి పైన మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇటు మైనింగ్ అక్రమంగా బ్లాస్టింగ్కి పాల్పడి క్రషర్లు నిర్వహిస్తున్నాడు. ఆ క్రషర్లు 24 గంటలు నడుస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చే లారీలన్నీ కూడా ఊర్లో నుంచి వెళ్ళి తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా జయరాం రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వం అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, కలెక్టర్ కార్యాలయం కానీ ఎవరైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు మావోయిస్టులకి బహిరంగంగా ఎవరికి కావాలంటే వారికి జిల్టన్ 6 సాల్వో కంపెనీ అమ్ముతుందని చెప్పేసి కూడా బయటపడింది. కాబట్టి 10 రూపాయల విలువ చేసే జిల్టన్ 6ని 10,000కు అమ్ముతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అధిక డబ్బులు ఇస్తే చాలు, ఎలాంటి పేలుడు పదార్థాలైనా మేము అందిస్తామని చెప్పేసి సాల్వో కంపెనీ తెలుస్తుంది. ఎందుకంటే బాపట్లకు పంపించినటువంటి జిల్టన్ 6కి ఎలాంటి ఇన్వాయిస్ బిల్లు లేదు, కానీ తయారైనవి మాత్రం సాల్వో కంపెనీలో అని చెప్పేసి పోలీసులు గుర్తించారు. సాల్వో కంపెనీలో పేలుడు పదార్థాలు తయారైతే అవి ఎంత మోతాదులో తయారు చేస్తున్నారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు రికార్డ్ మెయింటైన్ చేసి అవి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది కూడా పూర్తి ఇన్వాయిస్ బిల్తో పంపించాలి. కానీ అక్కడ అలా కాకుండా ఏపీకి కూడా తరలించి అక్కడ ఎక్కువ ధరకు, అంటే లైసెన్సులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ జిల్టన్ 6 అమ్మాలి. కానీ లైసెన్స్ లేకుండా బయట వ్యక్తులు డబ్బులు ఎక్కువ ఇస్తా అన్నా సరే వాళ్ళకి కూడా జిల్టన్ 6 అమ్మేసి
పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నాడని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన అక్రమంగా వ్యాపారం చేస్తున్నాడు, ఎలాంటి మెయింటెనెన్స్ కానీ అక్కడ తయారీకి సంబంధించిన రికార్డ్స్ కానీ ఎన్ని జిల్టెన్సిక్ తయారు చేస్తున్నాడు, ఎన్ని అమ్ముతున్నాడు, ఎన్ని డబ్బులు వస్తున్నాయి, వాటికి సంబంధించిన ఎలాంటి రికార్డ్స్ మెయింటైన్ చేయకుండా ఏవైతే గవర్నమెంట్కి చూపించాల్సి ఉంటుందో వాటికి మాత్రమే లెక్కలు చూపించి అనధికారికంగా లావాదేవీలు జరుపుతున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. జయరాం రెడ్డి పైన ఎందుకు యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఆ గ్రామంలో ఎవరితో మాట్లాడినా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిపైన అక్రమ కేసులు పెట్టడం, వారిని జైలుకు పంపించడం తప్ప ఇక్కడ ఎలాంటి ప్రయోజనం లేదు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి నరకయాతన అనుభవిస్తున్నాము, ఆ ఊరిని కూడా డెవలప్మెంట్గా అడ్డుకుంటున్నారు జయరాం రెడ్డి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది రేకులిళ్ళు, పెంకులిళ్ళు ఉన్నాయి, అవి కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చింది. నిరంతరం బ్లాస్టింగ్లు చేస్తూ ఊరినే అంటే ఒకసారి బ్లాస్టింగ్ చేస్తే ఇంకా ఆ నిద్రలో ఉన్న సమయంలో వాళ్ళు మేల్కుంటే నిద్ర పట్టని పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అనారోగ్యానికి గురవుతున్నామని చెప్పి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు మూసుకొని ఉందా అనే దానిపైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే 370 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వ రికార్డులో ప్రభుత్వ భూమి అనే ఇప్పటికీ ఉన్నప్పటికీ దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎందుకు అధికారులు భయపడుతున్నారు? భూములు లేని రైతులు ఉన్నారు, అనేక ఇండస్ట్రియల్స్ పార్క్స్ వస్తున్నాయి, మా దగ్గరికి ఆ ఇండస్ట్రియల్స్ని తీసుకురండి అని చెప్పేసి చుట్టూ ఉన్న గ్రామస్తులు కోరుతున్నారు. ఇంకా 370 ఎకరాలే కాదు, ఇంకా దాని పక్కనే ఉన్నటువంటి మరొక 700-800 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అది కూడా త్వరలోనే జయరాం రెడ్డి కబ్జా చేసి ఆయన ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి కూడా చెప్తున్నాడు. హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న కీసర రెవెన్యూ పరిధిలో భూమి అంతా ఉంది. ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ తీసుకొని అభివృద్ధి చేయొచ్చు, కానీ ఆ ల్యాండ్ని జయరాం రెడ్డి అయినటువంటి ప్రైవేట్ వ్యక్తి వద్ద ఎందుకు ఉంచుతున్నారు, ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోవట్లేదు? ఆ కలెక్టర్కి కూడా కంప్లైంట్ చేసినప్పటికీ కూడా చర్యలు మాత్రం శూన్యంగా ఉన్నాయి అని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మావోయిస్టులకి కూడా జిల్టెన్సిక్స్ సప్లై చేసినట్టుగా ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి కాబట్టి పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఏపీ పోలీసులు సాల్వో కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే నెల రోజులైంది కేసు అయ్యి, అక్కడ పట్టుబడ్డ వారు మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మిగతా సాల్వో కంపెనీకి సంబంధించిన యజమాని కానీ అక్కడ ఉన్న కంపెనీ నిర్వాహకులపై ఎలాంటి ఇంకా చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది. అంతేకాకుండా అనేక చోట్ల కూడా అక్రమంగా జిల్టెన్సిక్స్ పట్టుబడుతున్నాయి. వాటికి బిల్లులు ఉండట్లేవు కాబట్టి అవి ఎక్కడ తయారవుతున్నాయి, వాటికి సంబంధించిన పోలీసులు కూడా లోతైన ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే ఉగ్ర మూకలు కూడా హైదరాబాద్ని టార్గెట్ చేశాయి. రీసెంట్గా 2 ఉగ్రవాదులని అరెస్ట్ చేశారు. వారు పేరు పదార్థాలు ఆన్లైన్లోనే కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. కాబట్టి అలాంటి వారి చేతుల్లోకి ఇలాంటి పేలుడు పదార్థాలు వెళ్తే ఖచ్చితంగా భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఈ కంపెనీపై దృష్టి సారించి వారి అక్రమాలపైన ఉక్కుపాదం మోపితే తప్ప ఇవి ఆగవు అని చెప్పేసి కూడా ఇటు గ్రామస్తులు చెప్తున్నారు. ఈ చర్చ కూడా దారి తీసింది. అసలు సాల్వో కంపెనీ పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, సాల్వో కంపెనీ వెనకాలన్న అదృష్ట శక్తులు ఏమున్నాయి, అసలు ఎందుకు ఆయనపై అటువైపు చూడాలంటే భయపడుతున్నారని చెప్పేసి కూడా గ్రామస్తులు కూడా ఒకంత ఆశ్చర్యానికి లోనవుతున్నారు. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్నారు. కాబట్టి ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అధికార పక్ష నాయకులు ఎవరైనా సరే జయరాంకి స్నేహితులుగా ఇట్టే మారిపోతారని చెప్పేసి ఆ గ్రామస్తులు చెప్తున్నారు. అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు జయరాం రెడ్డి అని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పటికైనా జయరాం అరాచకాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకొని మా గ్రామాన్ని కాపాడాలి, మా ప్రభుత్వ భూమిని కాపాడాలి అని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ ఒక 4-5 లేదంటే ఒక 10-20 మంది దగ్గర అసైన్ భూములను కొనుగోలు చేశాడు. అసైన్ భూములను కొనుగోలు చేయడానికే చట్టం ఒప్పుకోదు. భూమి లేని వారికి భూములు ఇస్తుంది, 1-2 ఎకరాలు అలా. ఆ భూములను కూడా కొనుగోలు చేసి మిగతా 100 మంది దాకా పట్టాలు ఉన్నాయి. ఆ పట్టాలున్న భూ యజమానులను కూడా అక్కడికి రానివ్వడం లేదు జయరాం రెడ్డి అని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి గట్టిగా కొట్లాడితే వారికి వెళ్ళే దారి ఏదైతే ఉంటుందో ఆ దారిని బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి దారే లేకుండా గుంతలు చేసేసాడని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా జయరాం రెడ్డి పైన ప్రభుత్వం పెద్దలు కూడా దృష్టి సారించి ఆయనపై చర్యలు తీసుకోవాలి. ఎక్కడెక్కడో ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 1000 కోట్ల విలువైన ఈ భూమిని ఎందుకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవట్లేదు, ప్రభుత్వ భూమిగా గుర్తించట్లేదా, ప్రైవేటు వ్యక్తికే ప్రభుత్వం కట్టబెట్టాలని చూస్తుందా అనే దానిపై కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.